మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. జ్ఞానయోగం 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు, అర్జున, ఎవరైతే నా యొక్క దివ్యమైన జన్మమును కర్మమును యథార్థముగా తెలుసుకొనుచున్నారో అట్టివారు మరణానంతరము మరలా జన్మమునొందక నన్నే పొందుచున్నారు. ఇక్కడ పరమాత్మ అర్జునుడితో బ్రహ్మవిద్ బ్రహ్మ ఏవ భవతి, బ్రహ్మవిద్ బ్రహ్మము గురించి తెలుసుకున్నవాడు బ్రహ్మ ఏవ భవతి, బ్రహ్మమే అగుచున్నాడు అని తెలుపుతూ ఉన్నాడు. అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎవరైతే చక్కగా తెలుసుకుంటారో అలా తెలుసుకోవడాన్నే సాధన అంటాం. అలా తెలుసుకున్నప్పుడు ఆ భగవంతుడితో ఐక్యము చెందుతారు. అలా భగవదైక్యము చెందటాన్నే సాధ్యము అంటాం. అంటే సాధన ద్వారా సాధ్యము నొందటం సుసాధ్యం. భగవత్స్వరూపాన్ని, భగవంతుని లీలలను మనం ప్రేమతో స్మరించినట్లయితే, ఆ భగవంతుడి గురించి చక్కగా తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా భగవంతుడిలో ఐక్యమవుతాము, మోక్షాన్ని పొందుతామంటున్నాడు. భగవన్నామ స్మరణ ద్వారా మనస్సు శుద్ధమవుతుంది. భక్తి ద్వారానే అంతఃకరణ శుద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మపై భక్తి కలగాలంటే ఆయన రూపము, గుణము, లీలలను ప్రేమతో స్మరించుకోవాలి. పరమాత్ముడు ప్రకృతిని స్వాధీనపరుచుకున్నవాడు, ప్రకృతి మాయకు లోబడనివాడు. మరి అలాంటి పరమాత్ముడు దేవకీదేవి గర్భములోనున్నప్పుడు ఆ పంచభూతాలు ఆ పరమాత్మని ఎలా సేవించటం వల్ల ఆ దేవకీదేవిలో కలిగినటువంటి మార్పుల్ని పోతన గారు చక్కగా భాగవతంలో తెలియజేశారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గర్భిణిలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఎక్కువగా చెమట పట్టడం, మేని ఛాయ మెరుగుగా ఉండడం, అంటే దేహం కాంతిని కలిగి ఉండడం, అప్పుడప్పుడు నిట్టూర్పులు వదులుతూ ఉండటం, వారిలో అప్పుడప్పుడు మన్ను తినాలనే కోరిక ప్రబలడం, అలాగే నెలలు పెరిగే కొద్దీ ఆ గర్భం, ఆ కడుపు పెరుగుతూ ఉండడం, ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. వీటినే, ఈ లక్షణాలతోనే పంచభూతాల్ని సమన్వయం చేశాడు పోతన. సలిలమాయల నాగ జఠరార్భకుని గాన జనిన కైవడి ఘర్మ సలిల మొప్పెన్ ఒగితేజమాయింతి ఉదరడింభకు గొల్వ కదిసిన క్రియ దేహ కాంతి మెరసెన్ పవనుడా కొమ్మ గర్భస్థుని సేవింపనొలసెనా మిక్కిలి ఊర్పుల మరే కుంభిని ఆలేమ కుక్షిగునర్చింపజొచ్చు భంగిని మంటి చొరవదనరే గగనమిందువదన కడుపులో బాలు సేవలకు రూపు మెరసి వచ్చినట్లు బయలు వంటి నడుము బహుళమయ్యను పంచభూతమయుడులోన బొదల సతికి. పంచభూతాత్మకుడైన శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భములో పెరుగుతూ ఉండగా పంచభూతాలు ఆయన్ను సేవించడానికి వచ్చాయా అన్నట్లు ఆ గర్భవతిలో మార్పులు అనేకమగుపించాయి. జలం
ఆ బాలకుని సేవించడానికి వచ్చినట్లు ఆమె శరీరం చెమటలు పట్టసాగింది. అగ్ని ఆ బాలకుణ్ణి సేవించడానికై వచ్చినట్లు ఆమె దేహ కాంతి అధికమై మెరిసింది. వాయుదేవుడు సేవించడానికి వచ్చాడా అన్నట్లు ఆమె నిట్టూర్పులు అధికమయ్యాయి. ఆ బాలుణ్ణి పూజించటానికి భూమి వచ్చిందా అన్నట్లు ఆమెకు మన్ను తినాలనే కోర్కె ఎక్కువైంది. ఆకాశం రూపుదాల్చి ఆ బాలుణ్ణి పూజించటానికి వచ్చిందా అన్నట్లు అంతకు ముందు కనిపించని ఆమె నడుము ఇప్పుడు విశాలమయ్యింది. ఆ సమయంలో అనుచరులతో కూడి దేవతలు, నారదాది మహామునులు వెంటరాగా బ్రహ్మదేవుడు, శివుడు దేవకీదేవి ఉండే చెరసాలకేగి ఆమె గర్భములో శిశువు రూపములో ఉండే శ్రీ మహావిష్ణువును ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నారు. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయమునందు గలుగువాని భూతంబులైదును బుట్టు చోటగువాని 5 భూతంబులందమరువాని 5 భూతంబులు నడగిన పిమ్మట బరగువానిని సత్యభాషణంబు సమదర్శనంబును జరిపెడువానిని నిన్నాశ్రయింతుము నీయధీన మాయచేత నిరుకమాలిన వారలు పెక్కుగతుల నిన్ను పేరుకొందురు ఎరుగ నేర్చు విబుధులు ఏకచిత్తంబున నిఖిలమూర్తులెల్ల నీవయండ్రు. మహానుభావా, నీవు సత్యాన్నే వ్రతంగా కలిగిన వాడివి, మోక్షప్రాప్తికి సాధన రూపమైన వాడివి, భూత భవిష్యద్వర్తమానాలు మూడింటిలో ఉండేవాడివి, పంచభూతాలకు పుట్టుక స్థానమైన వాడివి, పంచభూతాలలో అంతర్యామిగా ఉండేవాడివి, పంచభూతాలు ప్రళయకాలములో అంతరించిన తర్వాత కూడా మిగిలి ఉండేవాడివి. సృష్టిలో ఉన్న సత్యమనేదే నీ వాక్కు. అన్నింటినీ అందరినీ సమానంగా చూచేవాడివి. నీ మాయ చేత జ్ఞానము కప్పబడి అజ్ఞానం ఆవరించిన వారు నీ యందు భేదభావం వహించి ఉంటారు. కానీ జ్ఞానులైన పండితులు మాత్రం ఒకే మనస్సుతో ఆలోచించి అన్నీ నీవే అంటారు. అన్నింటినీ అందరినీ సృష్టించినది పరమాత్ముడే, అన్నింటిలోనూ అందరిలోనూ ఉన్నది పరమాత్ముడే. కనుక అన్నింటినీ అందరినీ ఆయన సమానంగా చూస్తాడు. ఆయనది సదా సమదర్శనమే. ప్రకృతి యొక్కటి పాదు ఫలములు సుఖ దుఃఖములు 2 గుణములు 3 వేళ్ళు తగు రసంబులు 4 ధర్మార్థముఖరంబులు ఎరిగెడి విధములైదింద్రియంబులు 6 స్వభావంబులా శోకమోహాదులూర్ములు ధాతువులొక్క 7 పై పొరలెనిమిది ప్రంగలు భూతంబులైదు బుద్ధియు మనోహంకృతులును రంధ్రములు 9 కోటరములు ప్రాణపత్రదశకంబు జీవేశ పక్షియుగముంగలుగు సంసార వృక్షంబుగలుగజేయ కావ అడగింప రాజ ఒక్కరుడవీవా. జీవులందరికీ ఈశ్వరుడవు నీవు. ఈ సృష్టిలో సంసారం అనే వృక్షం ఒకటి ఉంది. మూల ప్రకృతి పాదుగా, సుఖదుఖాలు 2 ఫలాలుగా, సత్వరజస్తమో గుణాలు 3 వేళ్లుగా, ధర్మార్థ కామ మోక్షాలుగా చెప్పబడే పురుషార్థాలు 4 రసాలుగా, శబ్దస్పర్శ రూపరసగంధాలను తెలుసుకునే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలుగా, ఆకలి, దప్పిక, శోకం, మోహం, ముసలితనం, మరణం అనే 6 ఊర్ములు, ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామం, అపక్షయం, వినాశం అనే సాధనాలుగా, రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి,
మధ్య, శుక్రం అనే 7 ధాతువులు ఆ వృక్షానికి పై పొరలుగా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, బుద్ధి, మనస్సు, అహంకారం అనే 3, మొత్తం 8 కొమ్మలుగా, 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు రంధ్రాలు 2, నోరు, మలమూత్ర ద్వారాలు 2, మొత్తం 9 రంధ్రాలు చెట్టు తొర్రలుగా, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములనే పంచప్రాణాలు, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలనే 5 ఉపప్రాణాలు, మొత్తం 10 ప్రాణాలు ఆకులుగా, జీవుడు, ఈశ్వరుడు పక్షుల జంటగా నివసిస్తూ ఉండే సంసార వృక్షాన్ని పుట్టించటానికి, రక్షించటానికి, నశింపజేయటానికి ప్రభువు నీ ఒక్కడవే. సామాన్య దృష్టికి ఇంత అద్భుతమైన ఈ సంసార మహావృక్షాన్ని సృష్టించేది బ్రహ్మ అని, రక్షించేది విష్ణువు అని, లయం చేసేది శివుడని అనిపిస్తుంది. కానీ తాత్వికంగా చూస్తే ఉన్నది ఒక్క పరమాత్మే, ఏకం సత్. పరమాత్మ నామరూప గుణాలు లేనివాడు. ఆయన తనంత తానుగా గుణాత్మకుడు, త్రిగుణాత్మకుడు అయినప్పుడు సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.